దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు వరద నరసింహారావు ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని 16వ డివిజన్లో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో అమ్మవారికి నగర మేయర్ నీరజ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కూరగాయలతో అలంకరించి భక్తిని చాటారు. నవరాత్రులు ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా ఉందని మేయర్ నీరజ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేడారం వెంకటేశ్వర్లు, పులిపాటి ప్రసాద్, వీరారెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో చెరువుల్లో వాటర్ తాగేవారు. ఈ పూలు తీసుకెళ్లి దానిలో వాటర్లో కలిపితే అది చాలా అంటే మనకి ఇప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఎలా వేసుకుంటున్నామో ఆ వాటర్ తాగితే అలా ఉండేది వెనకటి రోజుల్లో. దానికి కూడా ఒక సైన్స్ ప్రకారంగా ఒక అర్థం కూడా ఉంది. పూలని నిమజ్జనం చేసే విషయంలో ఇలాంటి పండుగ బ్రహ్మాండంగా అంతా తెలంగాణ అంతా కూడా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మన మేడారపు గారు గిఫ్ట్లు అన్ని చాలా కోలాహలంగా చేస్తారు. అంతా ఖమ్మం అంతా కూడా ఇప్పుడు నేను 6 దానికి డివిజన్స్కి వాటికి వెళ్ళొచ్చాను ప్రోగ్రాములకి. కొంచెం లేట్ అయింది. మీ దగ్గర మేడారపు గారు 4-5 సార్లు ఫోన్లు చేశారు. 8ంటికి ఫోన్ చేస్తే ఇంకో ½ an hour అన్నారు. అందుకే నేను వేరే ప్రోగ్రాములకి వెళ్ళి కొంచెం లేట్ అయింది. మీ అందరికీ కూడా మరొక్కసారి మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. అన్నిటికన్నా ముఖ్యమైన పండుగ మనకి మన సాంప్రదాయం బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగని ఎక్కువ మంది మహిళలు ఒక చోట చేరి వారి యొక్క ఆనందాన్ని, ఆ యొక్క దేవతని కొలుసుకునే ఒక స్వరూపం మనకి దుర్గమ్మ స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా, సరస్వతి స్వరూపంగా ఉన్నటువంటి బతుకమ్మని ఈ 9 రోజులు కూడా మంచి కార్యక్రమం చేసుకుంటూ ప్రతి డివిజన్లో ఒక్కొక్క ప్రాంతంలో ఇక్కడ 5 చోట్ల బతుకమ్మని పేర్చి ఇక్కడ తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఈ సాంప్రదాయాన్ని, సంస్కృతిని మనందరం గౌరవించి భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా మన యొక్క ఈ డివిజన్ ప్రజలందరికీ, పెద్దలకు కూడా దసరా శుభాకాంక్షలు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటున్నారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరూ బతుకమ్మ చుట్టూ రౌండ్ వేయాల్సిందిగా కోరుతున్నాం. బతుకమ్మ చుట్టూ వేయాల్సింది. ఎంతో ఆనందోత్సాహాల మధ్యన మన ఈరోజు గణపయ్య